Hello students, in this video I am going to explain about shapes of orbitals. Okay, shapes of orbitals. Shapes of orbitals. You know very well. So we have S, P, D, F orbitals. In that one by one I am going to discuss. Okay. So the first one is S orbital. S orbital. S orbital can accommodate only 2 electrons. Okay, right. What is the shape of this S orbital and what are the properties of S orbital? అవి చూద్దాం. సో షేప్ తీసుకొస్తే షేప్ వచ్చేసి స్పెరికల్ షేప్ ఉంటుంది. స్పెరికల్ షేప్. S orbital shape is spherical and the orbital diagram we can give in 2 ways. Boundary line గీసే స్ట్రక్చర్ వేయచ్చు, ఆర్బిటాల్ షేప్ వేయచ్చు, తర్వాత క్లౌడ్ డయాగ్రామ్ వేయచ్చు. అంటే సో హియర్ ఇది ఒక స్పియర్ లాగా మనం వేసామన్నమాట. సో హియర్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇట్లా వేసుకోవచ్చు. సో ఎక్స్ వై జెడ్ లైక్ దిస్ యూ కెన్, లేదా ఎక్స్ వై జెడ్ ఇట్లయినా రాసుకోవచ్చు. ఓకే, ఇది బౌండరీ లైన్ డయాగ్రామ్, బౌండరీ లైన్ గీసే డయాగ్రామ్ ఇది. ఇంకొకటి క్లౌడ్ డయాగ్రామ్ కూడా వేయచ్చు. క్లౌడ్ డయాగ్రామ్ క్లౌడ్ డయాగ్రామ్ అంటే దిస్ ఈజ్ ద న్యూక్లియస్. ఇప్పుడు ఇందులో ఇది న్యూక్లియస్, ఇది న్యూక్లియస్ అనుకుంటే ఇది ఎస్ ఆర్బిటాల్. దిస్ ఈజ్ న్యూక్లియస్. హియర్ ఇట్ ఈజ్ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ దగ్గర నుంచి సో కొంత రేడియల్ డిస్టెన్స్ వరకు ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ డిఫరెంట్ ఏరియాస్లో ఉంటుంది. So from the nucleus, so like this will come. Okay, so this is nothing but 1s orbital diagram. 1s orbital diagram. ఇదేమో క్లౌడ్ డయాగ్రామ్, ఇదేమో బౌండరీ లైన్ డయాగ్రామ్. సో స్పెరికల్ షేప్ ఉంటుంది. ఇప్పుడు స్పెరికల్ షేప్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాన్ డైరెక్షనల్. దిస్ ఈజ్ నాన్ డైరెక్షనల్. ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్. నాన్ డైరెక్షనల్. ఎస్ ఆర్బిటాల్ ఈజ్ నాన్ డైరెక్షనల్. ఇట్ ఈజ్ నాన్ డైరెక్షనల్ అని చెప్పొచ్చు. ఇది 1s. అదే 2s వేయాలనుకోండి, దిస్ ఈజ్ ద న్యూక్లియస్, ఇట్లా 1sగా తీసుకుంటాం, ఇది 2sగా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ 2s ఆర్బిటాల్. క్లౌడ్ డయాగ్రామ్ ఏమంటే 2sకి ఇట్లా 1sకి సంబంధించి కొంచెం దగ్గరగా న్యూక్లియస్ దగ్గరగా న్యూక్లియస్ నుంచి వేస్తాము. ఇట్లా ఉంటుంది. ఇది 1sగా తీసుకుంటాము. తర్వాత 2s ఇట్లా ఉంటుంది. సో ఈ డాట్స్ ఏంటి అంటే ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీని చెప్తాయి అన్నమాట. ఇది ఒకసారి ఇక్కడ కనిపిస్తే ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది అట్లా అనమాట. సో ఈ రీజియన్లో మొత్తం మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎక్కువ సార్లు మీకు ఈ రీజియన్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ మిడిల్లో ఈ ప్లేస్లో ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ లేదు. 1sకి 2sకి మధ్యలో ఇక్కడ ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ లేదు. సో దీన్ని నోడ్ అంటారు, రేడియల్ నోడ్ అంటారు. రేడియల్ నోడ్ అంటారు దీన్ని. సో 2s ఆర్బిటాల్కి ఒక నోడ్ ఉంటుంది. సో ఎట్లా తెలుస్తుంది రేడియల్ నోడ్స్ అంటే నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ ఫార్ములా ఉంది, n - l - 1. ఈ ఫార్ములాతోని నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్
చెప్పేయచ్చు. ఇది ఎస్ ఆర్బిటాల్ షేప్. ఇది నాన్ డైరెక్షనల్ కాబట్టి ఇందులో ఒకటే ఉంటుంది, ఎక్స్కి ఒకటి, వైకి ఒకటి, జెడ్కి ఒకటి ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎస్ ఆర్బిటాల్. నెక్స్ట్ పి ఆర్బిటాల్కి వద్దాం. నెక్స్ట్ వన్ పి ఆర్బిటాల్. సో పి ఆర్బిటాల్కి ఎట్లా ఉంటుంది అని చూస్తే పి ఆర్బిటాల్లో మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 3 బ్లాక్స్లో మనం అరేంజ్ చేస్తాం ఎలక్ట్రాన్స్, మీకు తెలుసు ఇట్లా అరేంజ్ చేస్తాం. అంటే ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయంటే 3 ఆర్బిటాల్స్ ఉంటాయని అర్థం. సో పి సబ్షెల్ యాక్చువల్ ఇది. దీంట్లో పిఎక్స్, పివై, పిజెడ్ అనే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఎం వాల్యూస్ 3 ఉంటాయి దీనికి. సో -1, 0, +1గా తీసుకుంటాం మనం. సో 0 ఎప్పుడు కూడా పీజెడ్కి తీసుకుంటాము, మీ ఇష్టం. పిఎక్స్కి -1 తీసుకుంటే పీవైకి +1, పిఎక్స్కి +1 తీసుకుంటే పీవైకి -1 తీసుకోవచ్చు. బట్ పీజెడ్కి 0 తీసుకోండి. దీని షేప్ ఎట్లా ఉంటుంది, పి ఆర్బిటాల్ షేప్ ఎట్లా ఉంటుందంటే డంబెల్ షేప్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇది న్యూక్లియస్ అనుకోండి. ఇవి యాక్సెస్, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ ఇట్లా తీసుకుంటున్నా నేను, జెడ్ యాక్సెస్ ఇట్లా తీసుకున్నా. ఇది న్యూక్లియస్, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది జెడ్ యాక్సెస్, ఇది వై యాక్సెస్ అనుకోండి. ఇప్పుడు ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ అనేది ఎక్స్ యాక్సెస్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సెస్ ఉందనుకోండి ఇట్లా, దీన్ని పిఎక్స్ ఆర్బిటాల్ అంటాం. ఇప్పుడు ఈ ప్రాబబిలిటీ అనేది ఎక్స్ యాక్సెస్ పరంగానే ఉంది సార్. ఇప్పుడు దీనికి మరి క్లౌడ్ డయాగ్రామ్ వేయాలంటే ఎట్లా సార్? క్లౌడ్ డయాగ్రామ్, ఇదేమో బౌండరీ డయాగ్రామ్. క్లౌడ్ డయాగ్రామ్ వేయమన్నారు అనుకోండి మిమ్మల్ని. క్లౌడ్ డయాగ్రామ్ అంటే ఏం లేదు, ఎలక్ట్రాన్ క్లౌడ్ని వేస్తారు ఇట్లా. సో అక్కడ ఏదైతే గీసారో అక్కడే మనకి ఇక్కడ డాట్స్ పెడతారు అంతే. సో ఎలక్ట్రాన్ మోస్ట్లీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇది ఎక్స్ మీద కనిపిస్తూ ఉంటుంది, అందుకే ఇది పిఎక్స్ అంటాం. మరి ఇక్కడ ఉంది లోబ్, ఇక్కడ ఉంది మిడిల్లో, మరి ఎలక్ట్రాన్ ఉండదా అంటే ఉండదు. సో కాబట్టి ఇది ఒక లోబ్, ఇది ఒక లోబ్, మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ ప్లేన్ ఏదైతే ఉందో ఈ ప్లేన్ని నోడల్ ప్లేన్ అంటారు. అది ఎస్ ఆర్బిటాల్కు ఉండదు కానీ పి ఆర్బిటాల్కు ఉంటుంది నోడల్ ప్లేన్. చూడండి, ఇప్పుడు మీరు వైజెడ్లో ఈ ప్లేన్ తీసుకోండి. ఈ ప్లేన్లో ఏమీ ఎలక్ట్రాన్ ఉండదు కాబట్టి ఈ వైజెడ్ ప్లేన్లో నోడల్ ప్లేన్ ఉంటుంది దీనికి. అదే మీకు ఎస్ ఆర్బిటాల్కి వచ్చినప్పుడు నోడల్ ప్లేన్స్ ఉండవు. నోడల్ ప్లేన్స్నే మనం యాంగులర్ నోడ్స్ అంటాం. యాంగులర్ నోడ్స్ ఉండవు ఎస్ ఆర్బిటాల్కి, 0. కానీ ఇక్కడ 1 ఉంటుంది పిఎక్స్కి. అట్లానే పివై తీసుకున్నాం అనుకోండి, ఇది న్యూక్లియస్, పివై తీసుకుందాం, ఎక్స్, వై, జెడ్. ఇప్పుడు మీకు ఇట్లా ఉంటుంది, లోబ్ ఇట్లా వస్తుంది. అంటే లోబ్ వై యాక్సిస్ పరంగా ఉంది కాబట్టి దీన్ని పివై ఆర్బిటాల్ అంటారు. అలానే లోబ్ జెడ్ యాక్సిస్ పరంగా వచ్చిందనుకోండి, లోబ్ జెడ్ యాక్సిస్ పరంగా వస్తే అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అంతా జెడ్ యాక్సిస్ మీద ఉందనుకోండి ఇట్లా, ఇది పిజెడ్ ఆర్బిటాల్ అంటాం. సో కాబట్టి ఇవన్నీ డంబెల్ షేప్లోనే ఉన్నాయి, పిఎక్స్ కానీ పీవై కానీ పీజెడ్ కానీ. పిఎక్స్ ఏమో లోబ్ ఎక్స్ యాక్సిస్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ ఉంది, వైజెడ్లో నోడల్ ప్లేన్ ఉంది, యాంగులర్ నోడ్ ఆర్ నోడల్ ప్లేన్. సో ఇక్కడ నోడల్ ప్లేన్ వచ్చేసి వైజెడ్ ప్లేన్లో ఉంది. ఇప్పుడు నేను తీసుకున్నది 2p ఆర్బిటాల్ అనుకుందాం, 2p ఆర్బిటాల్. సో 2px, 2py, 2pz అనుకుందాం. ఓకే, ఎప్పుడైతే మీకు ఈ ఎన్ వాల్యూ పెరుగుద్దో ఎస్ ఆర్బిటాల్లో కూడా అంతే. ఇప్పుడు 1s, 2s, 3s ఉంది. 3s ఆర్బిటాల్ సైజ్ 2s కంటే ఎక్కువ, 2s ఆర్బిటాల్ సైజ్ 1s కంటే ఎక్కువ. సో ఎన్ వాల్యూ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ పెరుగుతూ ఉంటే సైజ్ ఆఫ్ ది ఆర్బిటాల్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇక్కడ కూడా ఇక్కడ నోడల్ ప్లేన్ వైజెడ్లో ఉంది, ఇక్కడైతే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ నోడల్ ప్లేన్స్ ఉంటాయి. నోడల్ ప్లేన్స్ అంటే ద రీజియన్ ఆఫ్ స్పేస్ వేర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ 0.
సో ఇక్కడ నీకు ఎలక్ట్రాన్ లేదు, ఈ ఏరియాలో ఎలక్ట్రాన్ లేదు. సో దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ నోడల్ ప్లేన్. కాబట్టి ఏ ప్లేన్లో ఉంది? XZలో. సో ఇక్కడ నోడల్ ప్లేన్ వచ్చి మీకు XZ ఆర్ ZXలో వస్తుంది. ఇక్కడ నోడల్ ప్లేను XYలో ఉంటుంది, ఈ ప్లేన్లో ఉంటుంది. సో నోడల్ ప్లేన్ వచ్చేసి XY ప్లేన్లో ఉంటుంది. సో ఫర్ ఈచ్ ఆర్బిటాల్ వన్ యాంగులర్ నోడ్ ఆర్ నోడల్ ప్లేన్ ఈజ్ ప్రజెంట్. ఒక్కొక్క ఆర్బిటాల్కి ఒక యాంగులర్ నోడ్ లేదా నోడల్ ప్లేన్ ఉంటుంది. మరి రేడియల్ నోడ్స్ 2p ఆర్బిటాల్కి ఉండదు, బికాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆర్బిటాల్. అదే మీరు 3p తీసుకున్నారనుకో, ఎట్లా తెలుస్తుంది సార్ మాకు ఉండదని అంటే ఫార్ములా వేయండి, n - l - 1 n ఈజ్ ఈక్వల్ టు 2. ఫర్ p ఆర్బిటాల్ l వాల్యూ ఈజ్, ఫర్ p ఆర్బిటాల్ n వాల్యూ మనం అప్పటికప్పుడు రాస్తాము, l వాల్యూ ఈజ్ ఫిక్స్డ్, దట్ ఈజ్ 1. ఫర్ p ఆర్బిటాల్ l ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 - 1, 2 - 1 - 1 అంటే ఎంత? 0. సో కాబట్టి 2p ఆర్బిటాల్కి రేడియల్ నోడ్స్ ఉండవు. అదే మీరు 3p ఆర్బిటాల్స్ తీసుకున్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 3p ఆర్బిటాల్ తీసుకున్నారనుకో, 3 - 1 - 1 రేడియల్ నోడ్ ఉంటుంది. ఇప్పుడు నేను 3p ఆర్బిటాల్ రాస్తా చూడండి. ఇగో ఇది 3p ఆర్బిటాల్. సో ఇది 3pz, ఇది 3py, ఇది 3px. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ 3pకి 2pకి మధ్యలో ఉన్న ఈ స్పేస్ ఉంది కదా, సో ఇక్కడ రేడియల్ నోడ్ వస్తుంది, ఇక్కడ రేడియల్ నోడ్ వస్తుంది. ఓకే, ఇవి p ఆర్బిటాల్స్, px, py, pz. సో pzకి m వాల్యూ 0, pxకి +or-1 వేసుకోవచ్చు, pyకి కూడా +or-1 వేసుకోవచ్చు, pzకి 0. ఇది p ఆర్బిటాల్కి సంబంధించిన షేప్స్. ఇప్పుడు d ఆర్బిటాల్ చూద్దాం. సో నెక్స్ట్ d ఆర్బిటాల్స్. d ఆర్బిటాల్స్లో టోటల్ 5 డీజనరేట్ d ఆర్బిటాల్స్ ఉంటాయి. d సబ్ లెవెల్లో టోటల్ 5 డీజనరేట్ d ఆర్బిటాల్స్ ఉంటాయి. వై? బికాజ్ d ఆర్బిటాల్స్లో 5 బ్లాక్స్ ఉంటాయి, 1 2 3 4 5. సో +or-2, +or-1, 0, +or-1, +or-2 ఇట్లా వస్తాయి m వాల్యూస్. కాబట్టి 5 వస్తాయి, అంటే 5 ఆర్బిటాల్స్ ఉన్నాయన్నమాట. ఆ 5 ఆర్బిటాల్స్ ఏంటంటే dxy, dyz, dxz, dx² - y², dz². సో ఇట్లా 5 ఉంటాయి. అందులో ఈ 3 ఒక టైపు, ఈ 2 ఒక టైపు. చూడండి ఇక్కడ కూడా తెలిసిపోతుంది మీకు, dxy, dyz, dxz, dx² - y², dz². ఇట్లా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు, అవునా? సో ఇప్పుడు వీటి షేప్ ఏంటి, ఇవి ఎట్లా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ షేప్ తీసుకుందాం ఫస్ట్. సో షేప్ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఆర్ డబుల్ డంబెల్. సో pలో ఒక డంబెలే ఉంది, ఇక్కడ 2 డంబెల్స్ ఉంటాయి. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ dxy ఆర్బిటాల్. dxy ఆర్బిటాల్ ఎట్లా ఉంటుందంటే, ఇది x యాక్సిస్ అనుకుందాం, ఇది న్యూక్లియస్, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుందాం, ఇది z యాక్సిస్ అనుకుందాం. ఓకే, సో z యాక్సిస్ నేను ఇక్కడ వేయట్లేదు మీకు ఈజీగా ఉండాలని. సో ఐఎమ్ టేకింగ్ హియర్ x అండ్ y. ఓకే, x అండ్ y యాక్సిస్ తీసుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇక్కడ రాస్తాం, కానీ ఎట్లా ఉంటాయి ఇవి? పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. x ఇది, y ఇది అయితే z ఇట్లా ఈ చాక్ పీస్ ఎట్లుందో అట్లా ఉంటుందన్నమాట. సో ఇది xy అయితే ఇది z అవుతుంది. ఇప్పుడు ఈ లోబ్స్ ఈ యాక్సిస్ మీద ఉండవు dxyకి. dxyలో x యాక్సిస్, y యాక్సిస్ మధ్యలో ఉంటాయి లోబ్స్ ఇట్లా. సో ఇది ఒక లోబ్, అంటే ఇది ఒక డంబెల్. ఇక్కడ ఒక లోబ్ వస్తుంది, ఇది ఒక డంబెల్. సో ఎన్ని డంబెల్స్ అయినాయి ఇప్పుడు? 2 డంబెల్స్ అయినాయి. ఇది ఒక డంబెల్, ఇది ఒక డంబెల్. ఓకే, సో ఇట్లా 2 డంబెల్స్ వస్తాయి. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ లోబ్స్ అంటే ఎలక్ట్రాన్స్ డెన్సిటీ. ఎలక్ట్రాన్ క్లౌడ్ ఎక్కడుంది అంటే ఇన్ బిట్వీన్ ద x అండ్ y యాక్సిస్. In between the x and y axis, the electron density, the probability density is maximum where the maximum probability density of electrons are, ఈ లోబ్స్లో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటుంది అనుకోండి. సో దిస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ మ్యాక్సిమమ్ ఎట్ వాట్? ఎట్ దిస్ యాంగిల్.
సో ఏ యాంగిల్లో మ్యాక్సిమం ఉంది? 45 degrees. ద మ్యాక్సిమం ప్రాబబిలిటీ అనేది ఎలక్ట్రాన్స్కి ఎక్స్ యాక్సిస్ నుంచి కానీ వై యాక్సిస్ నుంచి కానీ 45 degreesలో ఉంటుంది. సో ఈ రెండింటికి మధ్యలో 45 degreesలో మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ మ్యాక్సిమం. మరి దాన్ని ఆర్బిటాల్ అన్నాం. ప్రాబబిలిటీ ఫైండింగ్ ఎలక్ట్రాన్ 0 అయితే నోడల్ ప్లేన్ అంటాం. అది ఎక్కడ ఉంటుంది చూడండి, ఇది జెడ్ యాక్సిస్, ఈ చాక్ పీస్ జెడ్ యాక్సిస్. ఈ జెడ్కి ఎక్స్కి మధ్యలో ఏమన్నా ఉందా? ఇక్కడ లేదు. జెడ్కి వైకి మధ్యలో ఏమన్నా ఉందా? లేదు. సో ఈ ఏరియాల్లో ఉండే 2 ప్లేన్స్ వస్తాయి. ఎక్స్ జెడ్ ప్లేన్ ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పెట్టాం, దీనికి మధ్యలో ఉండే ప్లేన్, ఈ ప్లేన్ నా హ్యాండ్ ఉన్న దగ్గర, ఇక్కడ ఏం లేదు ఆర్బిటాల్, ఇక్కడ ఏం ఎలక్ట్రాన్ డెన్సిటీ లేదు, ఇదొక ప్లేను, ఇక్కడ కూడా ఏం లేదు, ఇదొక ప్లేన్. సో 2 ప్లేన్స్ వస్తాయి. నోడల్ ప్లేన్స్ అనేవి ఇక్కడ 2 ప్లేన్స్లో వస్తాయి. 2 వస్తాయి నోడల్ ప్లేన్స్. ఒకటి ఎక్స్జెడ్కి వస్తుంది, ఇంకోటి వైజెడ్. ఎక్స్జెడ్ ప్లేన్లో ఉంటుంది, వైజెడ్ ప్లేన్లో 2 నోడల్ ప్లేన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో షేప్ వచ్చి డబుల్ డంబెల్ ఉంటుంది. ఇట్లా 4 లోబ్స్ వస్తాయి, 2 పాజిటివ్ 2 నెగిటివ్. నెక్స్ట్ డివైజెడ్ తీసుకుందాం. డివైజెడ్లో వై ఆర్బిటాల్ జెడ్ ఆర్బిటాల్ వేస్తాను, ఎక్స్ వేయను వైజెడ్లో. ఇప్పుడు కూడా ఇవి 4 లోబ్స్ ఇట్లా ఉంటాయి, 4 లోబ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వైజెడ్ అనమాట ఇది. సో ఎక్స్ ఇక్కడ ఉంటుంది. సో ఎక్స్జెడ్ ఎక్స్వైలో నోడల్ ప్లేన్ ఉంటాయి, ఈ లోబ్స్ ఏమో ఇట్లా ఉంటాయి. సేమ్ స్ట్రక్చర్ కానీ ఇక్కడ యాక్సెస్ మారుస్తున్నా అంతే. ఇది డివైజెడ్ అవుతుంది. నోడల్ ప్లేన్ వచ్చేసి ఎక్స్జెడ్ వైజెడ్, ఎక్స్జెడ్ వైజెడ్ ప్లేన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి వేస్తున్నాను, ఇది న్యూక్లియస్. ఎక్స్జెడ్ వేస్తా, ఇక్కడ ఎక్స్ తీసుకుంటా, ఇక్కడ జెడ్ తీసుకుంటా. ఇప్పుడు కూడా సేమ్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ నోడల్ లోబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది వై అనమాట, ఎక్స్వై జెడ్ వై, వైజెడ్ ఎక్స్వై వైజెడ్ ప్లేన్లో నోడల్ ప్లేన్ ఉంటుంది. సో ఇది డిఎక్స్జెడ్ ఆర్బిటాల్. సో మీకు చాలా సింపుల్ ఈ నోడల్ ప్లేన్. ఇక్కడ ఎక్స్వై అయితే ఏం లేదు, జెడ్ లేదు, కాబట్టి ఎక్స్జెడ్ వైజెడ్. ఇక్కడ వైజెడ్ అంటే ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్తో ఒకసారి వై, ఎక్స్తో ఒకసారి జెడ్. సో ఎక్స్వై ఎక్స్జెడ్, సారీ ఎక్స్వై ఎక్స్జెడ్. ఓకే, ఎక్స్వై ఎక్స్జెడ్ ప్లేన్లో ఉంటుంది, ఎక్స్వై ఎక్స్జెడ్. ఇక్కడ ఎక్స్ జెడ్ ఉంది, వై లేదు, అంటే వైఎక్స్ వైజెడ్. ఇది నోడల్ ప్లేన్. ఇట్లా ఈ 3 ఆర్బిటాల్స్కి వస్తాయి. మరి వాట్ అబౌట్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిజెడ్ స్క్వేర్? అవి కొంచెం డిఫరెంట్. ఇక్కడ వేస్తాను డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిజెడ్ స్క్వేర్. చూడండి, ఇది ఎక్స్, ఇది వై అనుకుందాం, ఇది న్యూక్లియస్. ఇక్కడ లోబ్స్ ఏంటంటే యాక్సిస్ మీద ఉంటాయి, ఇట్లా యాక్సిస్ మీద ఉంటాయి. సో యాక్సిస్ మీద ఉంటే అది డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది. సో అలాంగ్ విత్ యాక్సిస్ అంటే ద మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ అట్ వాట్ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్ 0, అట్ వాట్ యాంగిల్ విత్ వై యాక్సిస్ 0. ఇక్కడ 45లో మ్యాక్సిమం ఉంది, ఇక్కడ 0లో మ్యాక్సిమం ఉంటుంది. ఇది డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. మరి దీనికి ఎక్కడ ఉంటుంది సార్ నోడల్ ప్లేన్ అంటే? సేమ్ ఎక్స్జెడ్ వైజెడ్, ఎక్స్జెడ్ వైజెడ్లో ఉంటుంది. ఓకే, సో నేను ఇది తీసేస్తాను. ఎక్స్జెడ్ వైజెడ్లో ఉంటుంది. ఇక్కడ నోడల్ ప్లేన్ వచ్చేసి ఎక్స్జెడ్ వైజెడ్లో ఉంటుంది. ఇంకా లాస్ట్ ఇది కొంచెం పెక్యులర్, పీజెడ్ ఆర్బిటాల్. సో ఇట్లా పీజెడ్ ఆర్బిటాల్ ఉంటుంది. ఇది న్యూక్లియస్. ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది. ఓకే, సో ఇది డిజెడ్ స్క్వేర్ ఆర్బిటాల్, డిజెడ్ స్క్వేర్ ఆర్బిటాల్. ఇట్లా మనకి డి ఆర్బిటాల్స్ వస్తాయి. ఇందులో డబుల్ డంబెల్ షేప్. సో మొత్తం ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. దీస్ 5 ఆర్బిటాల్స్ ఆర్ కాల్డ్ డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్, డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్. సో ఎందుకు వీటిని డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ అన్నారు? ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఏం అప్లై చేయకపోతే నార్మల్గా అయితే ఇవి డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటే ఆర్బిటాల్స్ విచ్ హ్యావ్ సేమ్ ఎనర్జీ. ఆల్రెడీ నేను డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ గురించి ఒక వీడియోలో చెప్పాను, అది చూడండి. ఓకే, సో ఇది
d ఆర్బిటాల్. నెక్స్ట్ f ఆర్బిటాల్. సో f ఆర్బిటాల్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది గీయడానికి, కాబట్టి సో డయాగ్రామ్స్ ఏం తీసుకోము f ఆర్బిటాల్కి. సో f ఆర్బిటాల్స్ 7 ఆర్బిటాల్స్ ఉంటాయి, 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. +3 ±3 నుంచి 0 వరకు, అంటే -3 -2 -1 0 +1 +2 +3 అట్లా 7 m వాల్యూస్ ఉంటాయి. ఇవి షేప్ వచ్చేసి 4-fold డంబెల్, 4-fold డంబెల్, 4-fold డంబెల్ షేప్ ఉంటాయి, 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఇంతవరకు చాలేదు. ఎఫ్ ఆర్బిటాల్ స్ట్రక్చర్స్ మిమ్మల్ని ఏమీ అడగరు. ఓకే, మరి డి ఆర్బిటాల్స్లో రేడియల్ నోడ్స్ చెప్పలేదు సార్ అంటే, డి ఆర్బిటాల్స్లో కూడా సేమ్ n-l-1. అయితే ఎల్ వాల్యూ డి ఆర్బిటాల్లో 2 ఉంటుంది, ఇక్కడ ఎల్ వాల్యూ 3 ఉంటుంది. ఎఫ్ ఆర్బిటాల్స్కి ఎల్ వాల్యూ 3, డి ఆర్బిటాల్స్కి అయితే 2 ఉంటుంది. సో ఎక్కడైనా సరే రేడియల్ నోడ్స్ రావాలి అంటే n-l-1. యాంగులర్ నోడ్స్ ఆర్ నోడల్ ప్లేన్స్ రావాలంటే యాంగులర్ నోడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. అంటే ఇక్కడ ఎన్ని యాంగులర్ నోడ్స్ ఉంటాయి ఒక్కొక్క ఆర్బిటాల్లో? నోడల్ ప్లేన్స్ 3. సో నోడల్ ప్లేన్స్ ఆర్ యాంగులర్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎల్ వాల్యూ అనమాట. ఎల్ ఈజ్ ఈక్వల్ 3 కాబట్టి 3, డి ఆర్బిటాల్కి అయితే ఎల్ ఈజ్ ఈక్వల్ 2 కాబట్టి 2. సో టోటల్ నోడ్స్ రావాలి అంటే, టోటల్ నోడ్స్ ఏ ఆర్బిటాల్కైనా సరే n-1 వేస్తే చాలు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఓకే, థ్యాంక్ యూ.